రామాయపట్నం ఓడరేవు నిర్వాసిత గ్రామాల ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓడరేవు నిర్మాణం కోసం గ్రామాలు ఖాళీ చేసిన కర్లపాలెం, సాలిపేటకు చెందిన 455 మందికి మండలంలోని తెట్టు వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీపీసీఎల్, ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయణపట్నం ఓడరేవును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఓడరేవు నిర్మాణంతో గ్రామాలు కోల్పోయిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు వీలుగా గుడ్లూరు మండలం మూర్తిపేట వద్ద జెట్టి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపారు. మంచి కాలనీ అన్ని మౌలిక వసతులతో ఈ రోజు గౌరవ శాసనసభ్యులు గారి పట్టుదలతో, మా అధికారుల పట్టుదలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు బీపీసీఎల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకుని వస్తా ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాము. కొన్ని అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్లీ ఆ యొక్క నిర్మాణ సంస్థలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్ని కూడా పరిగణించి మళ్లీ ఒరిజినల్ గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పని పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం ఆఖరికి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము.